ఫైనాన్స్ వారు రిజెక్ట్ చేస్తే ఇప్పుడు కేబినెట్ ఆమోదం తీసుకుని ఆ పనుల్ని పూర్తి చేసే చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను. వైఎస్ఆర్ కడప జిల్లాలో 3,19,48,000తో మైలవరం ఆనకట్టుకు సంబంధించిన ప్లేట్స్, హై టెన్షన్ బోల్ట్స్, గేట్స్ వీటన్నిటికి కూడా రిపేర్ చేయడానికి పరిపాలన ఆమోదం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి మైలవరం రిజర్వాయర్ తుంగభద్ర హెచ్ఎల్సి ప్రాజెక్టులో భాగమైన మైలవరం రిజర్వాయర్ 1981-82లో నిర్మాణం చేయడం జరిగింది. దాంట్లో 9.965 టీఎంసీల వాటర్ ఈ ప్రాజెక్ట్ లో స్టోర్ చేయడానికి అవకాశం ఉంటే తర్వాత వచ్చిన గండికోట రిజర్వాయర్ మూలంగా దీని కెపాసిటీ కూడా తగ్గించడం జరిగింది. నవంబర్లో 2021లో వచ్చిన భారీ ఇన్ఫ్లో మూలంగా ఈ మన వాల్స్, గేట్స్ ఈ అన్ని కూడా స్ట్రక్చర్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోయినా కూడా గత ప్రభుత్వం ఏం పట్టించుకోని పరిస్థితులు చూసాం. ఇదే గనక కొనసాగినట్లయితే భవిష్యత్తులో ఎప్పుడైనా వరదలు వచ్చినా లేకపోతే ఎక్కువ ఇన్ఫ్లోస్ వచ్చినా కూడా సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ 3,19,45,000తో ఈ రిపేర్స్ కి ఇది ప్లేట్స్ కానివ్వండి లేకపోతే హై టెన్షన్ బోల్ట్స్ అవన్నీ కూడా రిపేర్ చేయడానికి పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 1,15,403 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడానికి మరియు తిరుపతి జిల్లాలోని తిరుపతి మరియు తిరుమలకు తాగునీటిని అందించడానికి వీలుగా హెచ్ఎన్ఎస్ఎస్ వ్యవస్థ యొక్క బ్రాంచ్ కెనాల్ నీవా నుండి నారావారిపల్లె సమీపంలో మూలపల్లి ట్యాంక్ మరియు 4 క్యాస్కేడింగ్ ట్యాంకులు కళ్యాణి ఆనకట్టుకు నీరు సరఫరా చేసేందుకు 126 కోట్ల రూపాయల విలువైన పనికి ఆమోదం తెలపడం జరిగింది. దీనికి ఈ కళ్యాణి కట్ట గురించి అందరికీ తెలిసిందే. దీని ద్వారా దాదాపు 1,15,403 ఎకరాలు సాగునీరు అందించడానికి, తిరుపతి తిరుమలకి త్రాగునీరు అందించడానికి గతంలోనే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే మరి 2017లోనే 2017-18 ప్రాంతాల్లో టెండర్లు కూడా ఇవ్వటం జరిగింది ఎన్సీసీకి. కానీ ఆ వర్కులు స్టార్ట్ కాలేదనే ఉద్దేశం కానివ్వండి ఏదైనా కానివ్వండి గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆ పనులు అవసరం ఉందా లేదే అనే రివ్యూ కూడా చేయకోకుండా ఆ ప్రాజెక్ట్ ను పూర్తిగా మూలపడేయటం జరిగింది. మరి 1,15,000 ఎకరాలకి సాగునీరు తిరుమల తిరుపతి మనందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం పాపులేషన్ కానివ్వండి ఫ్లోటింగ్ పాపులేషన్ కానివ్వండి పెరుగుతున్న విషయం అందరూ కూడా చూస్తా ఉన్నాం. సో దీన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు 126 కోట్ల మొత్తానికి అంటే హెచ్ఎన్ఎస్ సంస్థ యొక్క నీవా బ్రాంచ్ కెనాల్ నుండి మూలపల్లి ట్యాంకు తర్వాత అంటే నారావారిపల్లి సమీపంలో మరియు 4 క్యాస్కేడింగ్ ట్యాంకులు మరియు కళ్యాణ ఆనకట్టకు నీటిని సరఫరా చేయడానికి 126.06 కోట్ల మొత్తానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అనంతపురం జిల్లాలోని ఉరవకొండ, వజ్రకరూర్ మరియు వేడవనకల్ మండలాల్లో 10,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి 177 కిలోమీటర్ల 177 వద్ద హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలం నుండి 100 క్యూసెక్కుల నీటిని ఎత్తివేయడానికి లిఫ్ట్ చేయడానికి వజ్రకరూరు మండలం రాగులపాడు గ్రామ సమీపంలో 55.6 కోట్ల మొత్తంతో కొత్తలపల్లి లిఫ్ట్ పథకం పనికి ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనని మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దీని ద్వారా 10,500 ఎకరాలకి సాగునీరు అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ స్కీమ్ ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మిడ్ పెన్నార్ ప్రాజెక్ట్ అనంతపురంకు రబ్బర్ సీళ్ల భర్తీ, కొత్త వాక్వే వంతెన నిర్మాణం, రేడియల్ క్రస్ట్ గేట్లకు బ్లాస్టింగ్ మరియు పెయింటింగ్ సరఫరా మరియు కొత్త ప్రధాన నియంత్రణ ప్యానెల్ బోర్డుల నిర్మాణం, ఉప పంపిణీ ప్యానెల్ బోర్డులు, నియంత్రణ ప్యానెల్ బోర్డుల వరకు ఆనకట్ట అందం పనులకు ఆమోదం తెలిపింది. ఈ పెన్నా నది మీద మిడ్ పెన్నార్ రిజర్వాయర్ ఏదైతే ఉందో 5.2 టీఎంసీ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్ 1962లో నిర్మించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి దీని నిర్వహణ పూర్తిగా చేయకపోవటం మూలంగా అనేక సమస్యలు తలెత్తినాయి. మరి పాత వైరింగ్ ఎందుకంటే అక్కడన్నీ కూడా లిఫ్ట్లకి ఉపయోగించే ప్యానెల్స్, ఎలక్ట్రికల్ వర్క్స్